ఉపాసన బట్టి ఆయన పద్యాలు రాయటం కానీ, రచించడం కానీ, తర్వాత పాడటం కానీ, ఏ కృష్ణ పరమాత్మ ఆ పాత్రలో నటించడం కానీ, వీటన్నిటిలో ఆయనకు ఆనే సాటి. కాబట్టి అంటే వారి గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకుని ఉన్నాము, చరివిత చరణం. కాబట్టి వారి అమూల్యమైన సందేశాన్ని మనకి ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. హలో 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 వివరం ఎక్కువైందమ్మా, కొంచెం హలో 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 ముందుగా మన ఆరాధ్య నాయకులు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ జయ హో చంద్రన్న. కొంచెం సౌండ్ పెంచమ్మా మీకు. హలో హలో వేదిక మీద ఉన్న ఉమ్మడి సత్యనారాయణ గారికి, అమెరికా దేశంలో ప్రతి భాషకి చెందిన సాంస్కృతిక సంస్థలకి తలలో నాలుకగా ఇండియా నుంచి వెళ్ళే ప్రతి కళాకారుడికి తన అమృత హస్తంతో అనేక రకాలైన సహాయాలు అందిస్తూ, జయరామ్ గారు అనగానే ప్రతి వాళ్ళు కూడా అమెరికాలోనే కాక అన్ని దేశాల్లో ఉన్నటువంటి యొక్క సాంస్కృతిక ప్రతినిధులు అందరూ కూడా జయరామ్ అనగానే మా మనిషి, మా ఆత్మీయుడు అనేటువంటి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు, ఆత్మీయులు, నా కృష్ణరాయవారం అంకితం పుచ్చుకున్నటువంటి గౌరవనీయులు శ్రీ జయరామ్ గారికి, అలాగే మా కోగంటి వెంకటేశ్వరరావు గారికి, మా ఆత్మీయుడు కోగంటి ప్రసాద్ గారికి, సత్యనారాయణ గారికి ఇప్పటి వరకు తన అద్భుతమైనటువంటి వ్యాఖ్యానంతో, ఎందుకంటే కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళల్లో వ్యాఖ్యానం మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మేము మాట్లాడమండి అంటూ ఉంటారు. నాగేశ్వరరావు గారు అంటే ఇంక మేము ఎవరు ఉండక్కర్లేదు. అంతటి భాషా వైభవం ఆయన సొత్తు. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ నాకు పరిచయమే. అందరికీ పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ, ఈ రోజున మనందరం ఇక్కడ కలిసాము. ఎందుకు అంటే మన ప్రియతమ నాయకుడు అద్భుతమైన సుపరిపాలనతో రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా వైభవంగా అభివృద్ధి అంటే ఇది అని ప్రపంచ దేశాలుగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తెలుగుదేశాన్ని పార్టీని స్థాపిస్తే, ఆ పార్టీలో అనేక కష్టాలు వచ్చినప్పుడు అన్నిటినీ కూడా తనదైన శైలిలో ఎదుర్కొని ఈ రోజు వరకు విజయవంతంగా పార్టీ జెండా రెపరెపలాడిస్తున్నటువంటి యొక్క ధీశాలి ధీరుడు, మేరునగ ధీరుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తికి నేను రంగస్థల నటుడుగా అనేక దేశాల్లో మొట్టమొదటిసారిగా నన్ను గుర్తించింది మా కోమటి జయరామ్ గారే. నేను ఒకవేళ శ్రీనాథుడి నాటకానికి వెళ్ళినప్పుడు ఆ నాటకం చూసి ఆయన ఆ మరుసటి సంవత్సరం నన్ను ఎంతో ఆదరించారు. అక్కడి నుంచి ఆ బంధం అలాగే కొనసాగుతుంది. నేను అనేక కార్యక్రమాలు చేయటానికి ఆయన చేయూత నాకు తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే నాకు అంత స్వతంత్రం ఏర్పడింది ఆయన దగ్గర. అటువంటి సహృదయ మూర్తి ఈ రోజున ఇక్కడ ఈ రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడి గుండెల్లో ఎంత ఆనంద హేళ మోగుతోంది ఈరోజు. ఎందుకంటే ఈరోజే ఒక పాట మనం రిలీజ్ చేసుకున్నాం. అది నేను రాశాను, పాడాను స్వరపరిచి. ఆ పాట గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద స్క్రీన్ మీద చూశారు. చూసి ఈ పాట బాగా రాశామని అన్నారు.
ఆ పాట ఏంటంటే ఈ ముందు ఈ టపాసుల దీపావళి అయిపోయిన తర్వాత ఆనందహేళ అయిన తర్వాత మనం మాట్లాడుతున్నాం. ఆనందహేళ బాగా చెప్పారు. ఏమిటంటే అది పుడతారు మానవులు ఎందరో, చరిత్ర సృష్టిస్తారు కొందరే. పుడతారు మానవులు ఎందరో, చరిత్ర సృష్టిస్తారు కొందరే. సంక్షేమం శ్వాసగా, అభివృద్ధి సాక్ష్యంగా. సాక్ష్యం అని ఎందుకు వాడానంటే జనరల్ అభివృద్ధి ధ్యేయంగా అని అంటారు. ఇది సాక్ష్యం అని ఎందుకు వాడాల్సి వచ్చిందంటే అనేకమైనటువంటి ఆయన అభివృద్ధికి సాక్ష్యాలుగా నిలబడి ఉన్నాయి మనకి. అందుకని సంక్షేమం శ్వాసగా, అభివృద్ధి సాక్ష్యంగా, తిరుగులేని చరిత్రను సృష్టించిన దార్శనికుడు చంద్రబాబు జన్మదినం, తెలుగు జాతి పర్వదినం. చంద్రబాబు జన్మదినం, తెలుగు జాతి పర్వదినం. పుడతారు మానవులు ఎందరో. ఈ పాట ఈరోజు అందరి ముందుకు వచ్చింది. రంగస్థల నటుడుగా ఉండి నేను ఎందుకు ఆయనకి పార్టీలోకి నేను ఏనాడు పదవులు తీసుకుని రాలేదు. ఆయన మీద ప్రేమతో తొలిసారిగా నంది అవార్డ్స్ ప్రవేశపెట్టాడు నాటక రంగానికి. నేను ఇప్పటికి 18 నందులు గెలుచుకున్నాను. ఆ నంది అవార్డు తీసుకున్నప్పుడు ఫస్ట్ కృష్ణ పాత్రకి ఆయన చూస్తే నాకేమిటో ఒక రకమైనటువంటి ఆనందం కలిగింది. ఆయన చూడగానే ఒక భక్తిభావం కలిగింది. ఏదో బాంధవ్యం ఉన్నట్టుగా నా ఫీలింగ్ వచ్చింది. అక్కడి నుంచి ఏ మహానాడు జరిగినా ఏదో ఒకటి రాయించుకున్నప్పుడు నాకు రాయటం కూడా వచ్చేది కాదు. ఏదో రాయించుకుని